సార్ మీ అంటే డాక్టర్ నుంచి ఒక డెంటల్ హాస్పిటల్ పెట్టి సక్సెస్ఫుల్గా రన్ అయ్యే వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ సినిమా చేయడము, ఆ తర్వాత మళ్ళీ కథలు ఇచ్చేయడము, మళ్ళీ వాళ్ళ సినిమాలతో చేయాలని చెప్పి ట్రై చేయడము, ఎలా ఉంది సార్ జర్నీ ఇది? గుడ్ అండి, గుడ్ వెరీ మచ్ గుడ్. అవుట్ ఆఫ్ ప్యాషన్ అండి, అంతే. నేను డాక్టర్గా ఉండే నా డిగ్రీని పక్కన పెట్టేసి సినిమాలోకి రావడం అనేది ప్యూర్లీ పిచ్చి. సో సినిమా పట్ల నాకున్న పిచ్చితోటి, ఒక ప్యాషన్ తోటి అలా వచ్చాను, అంతే. ఎందుకు సార్ ఈ బ్లాక్ మ్యాజిక్ వెంట పడుతున్నారు ఎందుకు ఎక్కువ? అంటే బ్లాక్ మ్యాజిక్ మీకు ఇష్టమా, లేదంటే చాలా చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణాన్ని బట్టి ఏమన్నా బ్లాక్ మ్యాజిక్ అంటే మీరు కళ్ళ ముందు చూసినే ఉంటాయి కదా, నిమ్మకాయలు అనేం లేదు, అసలు నాకు ఎక్స్పీరియన్సే లేదు బ్లాక్ మ్యాజిక్ తోటి. అసలు నేను ఈ సినిమా తీసే వరకు కూడా, ఈ కథ రాసే వరకు కూడా ఓకే చేతబడి అనేది ఒకటి అందరూ అనుకుంటూ ఉంటారు అన్న ఒకటి తప్ప నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ కూడా చేయలేదు. కాకపోతే ఒక కథ రాద్దాం అనుకున్నప్పుడు, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ రాద్దాం అనుకున్నప్పుడు ఒకటి 2 థింగ్స్ అండి నేను గమనించిన నా ఒపీనియన్స్లో, ఇల్లాజికల్ థింగ్స్ ఏమైనా చెప్పాలనుకున్నప్పుడు, ఉన్నట్టుండి వాడు గాల్లో లేచి పడిపోయాడు, లేకపోతే ఏదన్నా ఒకటి సైన్స్కి దూరంగా ఉన్న విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి డివైనిటీ, ఇంకొకటి వచ్చేసి పారానార్మల్ థింగ్స్. సో అందులో ఉన్నది చేతబడి. అంటే దేవుడినైనా దయ్యాన్నైనా చెబితే అది నమ్మేస్తారు.